జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 34వ భాగము. లక్ష్మణుని చూడగానే సుగ్రీవుడు తన ఆసనము నుండి లేచి కిందకి దిగాడు. అతనితో పాటు అతని భార్యలు రుమా మొదలగు స్త్రీలు కూడా లేచి నిలబడ్డారు. సుగ్రీవుడు చేతులు జోడించి లక్ష్మణునికి ఎదురుగా నిలబడ్డాడు. స్త్రీల మధ్య నిలబడ్డ సుగ్రీవుడిని చూసి లక్ష్మణుడు కోపంతో ఇలా అన్నాడు: ఓ సుగ్రీవా, బలవంతుడు, ఉత్తములైన బంధువులు ఉన్నవాడు, జాలి దయా కలవాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు అయిన రాజు లోకములో అందరి చేత పూజింపబడతాడు. ధర్మము తప్పినవాడు, ఇచ్చిన మాటను మరుచువాడు, అసత్యము పలుకువాడు అయిన రాజు కంటే క్రూరుడు మరొకడు ఉండడు. అశ్వమును దానము చేస్తాను అని చెప్పి దానము చేయకుండా ఉన్నవాడు 100 అశ్వములను చంపిన పాపమును పొందుతాడు. అలాగే గోవును దానం చేస్తాను అని చెప్పి మాట తప్పితే వాడికి 1000 గోవులను చంపిన పాపము అంటుకుంటుంది. అలాగే మిత్రునికి ఇచ్చిన మాట తప్పిన వాడికి బంధుమిత్రులను చంపి తనను తాను చంపుకున్న పాపం అంటుకుంటుంది. తన పని పూర్తి అయిన తరువాత తనకు సాయం చేసిన మిత్రులకు ప్రత్యుపకారము చేయని కృతజ్ఞునికి జనమంతా కొట్టి చంపుతారు. చేసిన మేలు మరిచిపోయే కృతజ్ఞుని గురించి బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విను. గోవును చంపిన వానికి, మద్యము తాగిన వానికి, దొంగతనము చేసిన వానికి ప్రాయశ్చిత్తము కలదుగాని చేసిన మేలు మరిచిపోయిన కృతజ్ఞునికి ఎలాంటి ప్రాయశ్చిత్తము లేదు. ఇది బ్రహ్మవాక్కు. ఓ సుగ్రీవా, ముందు నీ పని పూర్తి చేసుకున్నావు. ఇప్పుడు రాముని పని చేయడానికి ఉత్సాహం చూపడం లేదు. నీవు అసత్యము పలికేవాడివి, కృతజ్ఞుడవు, దుర్మార్గుడవు. నీవు కోరిన ప్రకారము రాముడు నీ అన్న వాలిని చంపి నీకు రాజ్యమును నీ భార్యను ఇప్పించాడు. నీవు కూడా నీవు చేసిన ప్రతిజ్ఞ ప్రకారము సీతను వెదగడంలో రామునికి సహాయం చెయ్యాలి కదా. కానీ నీవు నీ ప్రతిజ్ఞను నిలుపుకోకుండా ఇలా స్త్రీలతో సుఖించడం మంచిదా? నీవు ఇలాంటి వాడివి అని రామునికి తెలియదు. తెలిస్తే నీతో స్నేహం చేసేవాడే కాదు. నీ వంటి దుర్మార్గుడిని, అసత్యవాదిని, పాపాత్ముడిని, చెడ్డబుద్ధి కలవాడిని ఈ కిష్కింధకు రాజును చేసేవాడే కాదు. ఓ సుగ్రీవా, రాముడు నీకు చేసిన మేలు గుర్తుంచుకుని ప్రత్యుపకారము చేయకపోతే నీవు కూడా వాలిని కలుసుకుంటావు. నీకు రాముని ధనుస్సు నుండి వెలువడిన బాణము శక్తి ఇంకా తెలిసినట్టు లేదు. అందుకే రామునికి ఇచ్చిన మాట మరిచి హాయిగా కామసుఖాలలో తేలియాడుతున్నావు అని సుగ్రీవుడిని తన వాడి అయిన మాటలతో హెచ్చరించాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 34వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపమండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.